హలో ఫ్రెండ్స్, గుడ్ బిజినెస్ ఐడియాస్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఫ్రెండ్స్, మన ఛానల్ ద్వారా ఎన్నో కొత్త వ్యాపారాలు మీ అందరికీ తెలియజేస్తూ వస్తున్నాను. ఎప్పటిలాగే ఈరోజు కూడా సరికొత్త వ్యాపార సమాచారాన్ని మీకు తెలియజేయబోతున్నాను. ఫ్రెండ్స్, వీడియో అందరూ చూస్తున్నారు, లైక్ చేయడం మర్చిపోతున్నారు. నేను చెప్తున్న విధి విధానం మీకు నచ్చిన ఏ పాయింట్లోనే ఇది ఎదురు వ్యక్తికి ఉపయోగపడుతుందని మీకు అనిపించినా లైక్ చేయండి, అలాగే వీడియోని షేర్ చేయండి. ఎందుకంటే మీ ద్వారా ఎవరికైనా ఉపయోగపడుతుందంటే మనకు అంతకన్నా కావాల్సింది ఏముంటుంది. కాబట్టి ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేయండి. ఫ్రెండ్స్, ఈరోజు ఫుడ్కు సంబంధించిన వ్యాపారాలు ఎన్నో మనం చూస్తూ ఉంటాము. వాటిల్లో గ్రోత్ కూడా మనం చూస్తూ ఉంటాం. ఎందుకంటే ఈ వ్యాపారం ఫుడ్కు సంబంధించి పెట్టిన ప్లేస్ కరెక్ట్గా ఉంటే ఆ వ్యాపారం జరగకపోవడం అనేది లేదు. మరి ఇలాంటి విషయం ఓకే, ఇప్పుడు నడుస్తుంది, మార్కెట్లో బ్రహ్మాండంగా నడుస్తున్నాయి. కానీ డిఫరెంట్ ఆలోచనతో ఫుడ్కు సంబంధించిన వ్యాపారం కానీ మీరు స్టార్ట్ చేస్తే అక్కడ కొంత సమయం పట్టిన వ్యాపారం ఎక్కడానికి, తర్వాత ఒక్కసారి రన్ అవ్వడం మొదలు పెడితే మీకు తిరిగి ఉండదు. ఆ కోవకి చెందిన ఒక అద్భుతమైన వ్యాపారాన్ని చెప్తున్నాను. ఇది ఎప్పుడూ నేను చూశాను ఈ వ్యాపారాన్ని హైదరాబాద్లో. ఇప్పుడున్న వాళ్ళకి కూడా అది ఐడియా ఉండదు. ఆ వ్యాపారాన్ని ఇప్పుడు ఉచ్చరించే ప్రయత్నం చేస్తాను. నేను ఇంతకుముందు లంబా థియేటర్ అని ఉండేది. అక్కడ వెజిటేబుల్ తోటి, అంటే టమాటాలు, ఆనియన్స్, పచ్చిమిర్చి మొత్తం కలిసి వెజిటేబుల్స్ ఆమ్లెట్ వేసేవాళ్ళు. వెజిటేబుల్ ఆమ్లెట్ అని చెప్పేవాళ్ళు. చాలామందికి గుర్తుండే ఉంటుంది. నాకైతే ఒక అవగాహన ఉంది కాబట్టి దాన్ని ఇంప్రూవ్ చేస్తే మనం ఎలా ఉంటుందనే దాని మీద చెప్తున్నాను. ఈరోజు వెజిటేబుల్స్ ఉదాహరణకు మనం మాట్లాడుకుంటే ఎన్నో రకాల కూరగాయలు ఉంటుంటాయి మార్కెట్లో. క్యారెట్, బీట్రూట్ అని, అలాగే ఆకుకూరలు, ఈ కొత్తిమీర, కరివేపాకు, ఇలా రకరకాల ఉంటాయి, టమాటాలు అన్నీ. వీటిని వాళ్ళు ఏం చేస్తున్నారంటే, అతను 2 రకాల ఆమ్లెట్లు వేసేవాడు. ఒకటి వెజిటేబుల్ ఆమ్లెట్, అంటే ఇవన్నీ కలుపుకొని ఆమ్లెట్లు వేసి ఆటోమేటిక్ సాల్టు, కారము, మసాలా వేసేసి తిప్పేసి ఆమ్లెట్ వేసి ఇచ్చేవాడు. రెండోది బ్రెడ్ ఆమ్లెట్. ఇవన్నీ వేసి వాటి మీద బ్రెడ్ కూడా వేసి ఇచ్చేవాడు. కాకపోతే ఈ ఆనియన్స్ వేయకుండా డైరెక్ట్గా ఎగ్స్ కొట్టేసి మసాలాలు వేసేసి ఉప్పు, కారము, పసుపు కొట్టి కలిపేసి బ్రెడ్ వేసి ఇచ్చేవాడు. ఈరోజు కాన్సెప్టు, నా భావాన్ని అర్థం చేసుకోండి. ఒక డిఫరెంట్ వ్యాపారం. దీనికి ఏమైనా పెద్ద స్థలం కావాలంటే అవసరం లేదు, అలాగే పెద్ద డెకరేషన్ కావాలంటే అవసరం లేదు. మీరు భారీగా చేసుకుంటాను, మీకు రూమ్ ఉన్నదంటే చేసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. ఒక డిఫరెంట్గా ఆలోచించండి. ఈరోజు ఎగ్ అనేది పౌష్టికాహారం. చాలామంది గొప్ప వ్యక్తులు కూడా ఎగ్స్ తినడం వల్ల ఎంతో ఆరోగ్యం ఉందని చెప్తున్నారు. మరి అది దృష్టిలో పెట్టుకొని మీరు ఈ విధానంలో వ్యాపారం చేస్తే ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించండి. ఇక ఇన్వెస్ట్మెంట్ విషయానికి వస్తే, మనకు చాలా తక్కువ ఇన్వెస్ట్మెంటు. మనకు ఒక స్టవ్, దానికి సంబంధించిన ఈ ఆమ్లెట్ వేసే విధి విధానానికి సంబంధించిన పాత్రలు, అలాగే మనకు కావాల్సింది ఏంటంటే ఒక ప్లేసు, అంటే కరెక్ట్ అయిన ప్లేస్ అనమాట. కొంచెం పబ్లిసిటీ చేసుకోండి. అక్కడ రుచికి ప్రాధాన్యత ఇవ్వండి. శుచికి ప్రాధాన్యత కానీ మీరు ఇవ్వగలిగితే, ఒక్కసారి సెట్ అయితే ఈరోజు ఈ వ్యాపారము చాలా అసలు తక్కువ జనానికి ఐడియానే లేదు. ఎప్పుడో నేను గతంలో చూశాను కాబట్టి నాకు అది గుర్తొచ్చి ఈ సమాచారాన్ని చెప్తున్నాను. ఒక్కసారి ఆలోచించండి. ఏ బిజీ సెంటర్లోనే పెట్టుకోండి మీరు ఈ వ్యాపారము, జరగకపోవడం అనేదే లేదు. కానీ అంత మంచి వ్యాపారం, కానీ కొంత ఆలోచన ఉంటుందన్నమాట. ఎలా చేయాలి, ఇక్కడ ఏది నష్టపోయేది లేదు. మనం ప్రధానంగా గుర్తుపెట్టుకోవాల్సింది, ఇక్కడ కష్టము నష్టము అనేది లేదు. విపరీతమైన కష్టము కూడా ఏమీ లేదు. ఈరోజు ఆమ్లెట్ మనం ఇళ్లలో వేస్తూ ఉంటాం, చాలామంది పిల్లలు కూడా వేస్తూ ఉంటారు ఆమ్లెట్లు. కాకపోతే ఇవి కొంచెం వెజిటబుల్ ఆమ్లెట్ అంటే మనము దాన్ని చిన్న సైజులలో కట్ చేసుకొని, మీరు ఈ గూగుల్లో కూడా చెక్ చేయండి, వెజిటబుల్ ఆమ్లెట్ ఎలా వేయాలంటే చెప్తారు. చిన్న సైజులో కట్ చేసుకొని దానికి తగ్గట్టుగా ప్రిపేర్ అయ్యి డబుల్ ఎగ్స్ మనం చేసుకొని మసాలా, కారపొడి తెలిసిందే కదా, కొంచెం ఉప్పు, కారము, కొంచెం మసాలా పొడి వేసుకొని, ధనియాల పొడి వేసుకొని వేసేసేది. కాకపోతే కొంచెం ప్లేస్ కరెక్ట్గా ఉండి విధానాన్ని ఇదొక్కటే మీరు చేస్తారు, ఇంకేం చేయరు. అక్కడ బ్రెడ్ ఆమ్లెట్, ఈ వెజిటబుల్ ఆమ్లెట్, ఈ రెండే పెట్టుకోండి. ఈ వ్యాపారము ఒక్కసారి ఎక్కడైనా ప్రారంభించండి. ఒకసారి ఆ కస్టమర్ అలవాటైన తర్వాత ఎలా ఉంటుందో చూడండి, మీరు మెరాకిల్గా ఫీల్ అవుతారు. అంత అద్భుతంగా ఉంటుంది వ్యాపారం. చాలా లో ఇన్వెస్ట్మెంట్. ఎగ్స్ ఒక 10 ట్రేలు అయితే మీకు బాగా బిజీ సెంటర్లో కూడా ఒక 10 ట్రేలు ఖర్చు కావు. కనీసం కొత్తగా మీరు వ్యాపారం చేసిన ఒక 2-3 ట్రేలు ఖర్చు అవుతాయి. ఇక్కడ ఒక 30 గుడ్లు ఉంటాయి ఒక ట్రేకు, అట్టాటి ఒక 5 ట్రేలు ఖర్చు అయితే మీకు ఎంత ఆదాయం ఉంటుంది చూడండి. ఈరోజు ఈ వ్యాపారం ఒక ఆలోచన అనేది కరెక్ట్గా కానీ మనం చేయగలిగితే ఖచ్చితమైన విజయం ఉంటుంది అనడానికి ఇది ఒక ఉదాహరణ. కాకపోతే నేను చాలా దీన్ని గమనించాను. చాలా టౌన్ తిరుగుతుంటాం కాబట్టి చూశాను నేను, ఎక్కడన్నా ఇలాంటివి చేస్తున్నారు ఇప్పుడని. ఎక్కడ లేదు ఫ్రెండ్స్, మీరు మీ టౌన్లోనే ప్రారంభించండి. పోటీ అవుతుంది, ఎందుకంటే చూడగానే జనాలు ఏదో పోటీ వ్యాపారం ప్రారంభిస్తుంటారు. కానీ బెస్ట్, ఎందుకంటే మీరు వ్యాపారం ప్రారంభిస్తారు, మీ క్వాలిటీ, మీ విధానము మీకు అలవాటు. కాకపోతే కస్టమర్లతో కొంచెం బిహేవియర్ కానీ మనం బాగుంటే
అద్భుతంగా ఉంటుంది. దీంతోటి ఈ ఆమ్లెట్ లెగ్స్ ఇప్పుడు ఇంతకుముందు ఎప్పుడు లేని విధంగా ఏందంటే, ఇంతకుముందు ఉట్టి ఆమ్లెట్ ఏసి ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు సాస్ ఉన్నాయి. కొంచెం హాట్‌గా సాస్ అంటే మసాలా టైప్‌లో కొంచెం ఘాటుగా ఉండేవి ఉన్నాయి. కొంచెం స్వీట్‌గా ఉండేవి. వాటిని ఏసి ఇవ్వచ్చు. చాలా అద్భుతంగా ఉంటుంది. ప్రయత్నం చేయండి. మీకేదైనా మంచి సెంటర్‌లో చిన్న రూమ్ గాని దొరికితే ఇంకా సూపర్‌గా ఉంటది. లోపల కూర్చోడానికి ఒక 10 మంది కూర్చోడానికి అవకాశం గాని ఉంటే, మీరు ఫ్రెండ్స్ ఇది ఏస్తూ ఉంటే చాలా అద్భుతంగా ఉంటుంది. కస్టమర్‌లు నంబర్ ఆఫ్ కస్టమర్స్ పెరుగుతూ ఉంటారు. డే బై డే యాప్ ఇంప్రూవ్ అవుతుంది. అద్భుతంగా ఉంటుంది. ఒక్కసారి ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్. ప్రయత్నం కరెక్ట్‌గా మీరు ప్రయత్నం చేస్తే దీంట్లో ఓడిపోవడం అనేది లేదు. ఇన్వెస్ట్‌మెంట్ నష్టపోవడం అనేది లేదు. మీకు కాన్సెప్ట్ అర్థమైంది అనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఒకటికి 2 సార్లు నేను చెప్పిన విధానాన్ని పరిశీలించండి. అలాగే మీ సర్కిల్‌లో మీరుంటున్న జిల్లా మొత్తం మీద నేను ఒక ఊరుకు చెప్పడం వద్దు. మీ జిల్లాను మొత్తం పరిశీలించండి. ఎక్కడైనా ఇలాంటి వ్యాపారం చేస్తున్న వ్యక్తులు మీకు ఎక్కడైనా తారసపడ్డారా? తారసపడితే వాళ్ళు ఎలా చేస్తున్నారు ఈ వ్యాపారాన్ని? అక్కడ ఫ్లోటింగ్ ఎలా ఉంది? ఏం దీంట్లో ఉన్న మతలబ్ అనేది మీకు ఒక అవగాహన వస్తుంది. ఇక్కడ మనం ఇన్వెస్ట్‌మెంట్ చేసేది ఏముంది ఫ్రెండ్స్? ఎక్కడైనా రద్దీ సెంటర్ ఒకటి సెలెక్ట్ చేసుకోండి. అక్కడ ఒక టేబుల్ పెట్టుకోవడానికి ఒక పర్మిషన్ తీసుకోండి. గ్యాస్ సిలిండర్లు, స్టవ్‌లు అప్పటికప్పుడు అన్నీ ఒక మోటార్ సైకిల్ ఉన్నా కూడా వాటిని తీసుకొనొచ్చి ఒక సెంటర్‌లో ఏర్పాటు చేసుకోవచ్చు. ఈరోజు ఒక టేబుల్ మీద కూడా ఏర్పాటు చేసి అమ్మొచ్చు. ఈరోజు చాలామంది చేసే వ్యాపారం అదే ఫుట్‌పాత్ వ్యాపారం చేస్తున్నారు. అలా కూడా చేయొచ్చు. లేదు మీకు రూమ్ ఏమంటే శుభ్రంగా దాన్ని నీట్‌గా అక్కడ లోపల ఏర్పాటు చేసుకొని, బయట ఏర్పాటు చేసుకొని చాలా అద్భుతంగా ఉంటుంది. ఒక ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్. ఒక ప్రయత్నం చేస్తే నష్టపోయేది ఏం లేదు కాబట్టి ఖచ్చితమైన విజయం వస్తుందని నేను నమ్ముతున్నాను. అందుకనే నేను నమ్మి మీకు చెప్తున్నాను. మీరు ఒక ప్రయత్నం చేయండి. అద్భుతంగా ఉంటుంది వ్యాపారము. చాలా లో ఇన్వెస్ట్‌మెంటు. కాకపోతే ఇక్కడ ఇంకో ముఖ్యమైన విషయం చెప్పాలి ఫ్రెండ్స్. వ్యాపారం ప్రారంభించాము ఓకే. ఎలా ఆదాయం తీసుకోవాలి? చాలా రీజనబుల్‌గా తీసుకోండి. ఎందుకంటే మీరు ఇస్తున్న రీజనబుల్ వాళ్ళకి కస్టమర్ ఎక్కడున్నా కూడా అక్కడికెళ్ళి తినాలి అనిపించే విధంగా ఉండాలి. ఈరోజు గుడ్డు రూ. 7 పడుతుంది మార్కెట్‌లో. డబల్ ఎగ్గు మీకు ఇంచుమించు డబల్ ఎగ్గు ఆమ్లెట్ ఏస్తే దాదాపు ఖర్చులు, ఈ మంట అన్నీ కలిపి రూ. 20 దాకా పడతాయి. ఎందుకంటే దాంట్లో సాల్ట్ ఎయాలా, అలాగే వెజిటబుల్స్ ఎయాలా, అన్నీ ఎయాలి. దాదాపు రూ. 20 అట్లా పడుతుంది. రూ. 20 పడి మీరు రూ. 30 తీసుకోవడం రీజనబుల్. ఎందుకంటే రూ. 30కి డబుల్ ఎగ్ వెజిటబుల్ ఆమ్లెట్ వస్తున్నదంటే కస్టమర్ ఎతుక్కుంటూ వస్తాడు. అది మీరు 40 అంటే కస్టమర్ ఆగుతాడు. ఎందుకంటే 40కి తగ్గ మనకు చుట్టూ డెకరేషన్ కానివ్వండి, ఆ విధంగా మనం డెకరేట్ చేసుకోగలిగితే ఒకవేళ వస్తారేమో కస్టమర్. కానీ రీజనబుల్‌గా అమ్మండి. ఈరోజు మనకన్నీ తక్కువ ఏరియాల్లో అంటే చిన్న చిన్న ఏరియాల్లో అమ్ముతూ ఉంటాం. అలాగే రద్దీ ప్రదేశాల్లో అమ్ముతుంటాం. రీజనబుల్‌గా అమ్మే ప్రయత్నం చేయండి. ఫిక్స్‌గా అంటే డబుల్ ఎగ్ రూ. 30, అలాగే బ్రెడ్ ఆమ్లెట్ రూ. 30 కింద ఈ విధంగా రూ. 30 అయితే ఏ కస్టమర్‌కి ఎవరికీ ఏమనిపియదు. చాలా రీజనబుల్‌గా వాళ్ళ కస్టమర్ కూడా ఆలోచిస్తాడు. 2 గుడ్లు దాదాపుగా వాళ్ళకి రూ. 15 పడుతున్నాయి. ఈ మసాలా గిసాలు ఏముంటుందో ఒక డబుల్ ఆమ్లెట్ వేస్తే ఒక రూ. 4, రూ. 5 అతను మిగులుతాయి అనే భావన కస్టమర్ లోన్ అవుతాడు. ఎందుకంటే అది అలా లోన్ కావడం వల్ల ఏమవుతుందంటే కస్టమర్ ఎక్కువ రిపీట్‌గా వస్తూ ఉంటాడు. ఇక్కడ మీరు 2 గుడ్లు డబుల్ ఆమ్లెట్ ఏసి మీరు రూ. 50 అంటే కస్టమర్‌కి ఏమనిపిస్తుందంటే, ఓ రూ. 15 ఇతను రూ. 35 దగ్గర మా దగ్గర తీసుకుంటున్నాడు. ఇంత ఆదాయం తీసుకుంటున్నాడు అని అతను రాకుండా ఉండే ప్రయత్నం చేస్తాడు కాబట్టి రీజనబుల్‌గా తీసుకోండి. వ్యాపారం డే బై డే ఇంప్రూవ్ అవుతుంది. ఖచ్చితమైన ఆదాయం వస్తుంది. సూపర్‌గా ఉంటుంది వ్యాపారం. ఒక్కసారి ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. అలాగే ఒక్క వ్యక్తికే ఈ వీడియో షేర్ చేయండి. వాళ్ళకి కూడా మేలు జరుగుతుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.